పురుషుల టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్లో ఇండియా 50 పరుగుల తేడాతో మ్యాచ్ విజయం సాధించిందనమాట. తొలిసారిగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి టీమిండియా హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 పరుగులు చేశారు, నాటౌట్గా ఉన్నారు. విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేశారు టీమిండియా. తర్వాత వచ్చేసరికి బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి అషన్ షాకెబ్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రిషద్ హుస్సేన్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసే టైంకి 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు. ఇందులో నజ్రుల్ హుస్సేన్ షాంటో 32 బంతుల్లో 40 పరుగులు చేశారు. తాంజిద్ అషన్ 31 బంతుల్లో 29 పరుగులు చేయడం అనేది జరిగింది. ఇక భారతదేశానికి వచ్చేసరికి బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక బుమ్రా వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం జరిగింది.